ఓటుకు నోటు కేసులో సండ్రకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఇందులో సండ్ర ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఇంకా విచారణ కోసం 5 రోజులు కస్టడీ ఇవ్వాలని కోరింది. అయితే ప్రస్తుతానికి రిమాండ్కే పరిమితం చేసిన కోర్టు కస్టడీపై ఏమాత్రం తేల్చలేదు. ఓటుకు నోటు కేసులో సండ్రకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఇందులో సండ్ర ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది ఏసీబీ. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఇంకా విచారణ కోసం 5 రోజులు కస్టడీ ఇవ్వాలని కూడా కోరింది. అయితే ప్రస్తుతానికి రిమాండ్కే పరిమితం చేసిన కోర్టు కస్టడీపై మాత్రం ఏమీ తేల్చలేదు. రేపు తెలుస్తుంది. ఎందుకంటే అవాస్తవమైన దాని పట్ల ఏమి ఫోన్ కాల్ డేటా అనే ఒక తప్పుడు పద్ధతుల్లో మరి వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా నిరంకుశమైన చర్య. అది అందుకనే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ఉన్న పూర్తి సమాచారం అందించాం. అది వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అంతే. ఏం చెప్పిన అనేది విచారణ రేపు తెలుస్తుంది. ఎందుకంటే అవాస్తవమైన దాని పట్ల ఏమి ఫోన్ కాల్ డేటా అనే ఒక తప్పుడు పద్ధతుల్లో మరి వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా నిరంకుశమైన చర్య. అది అందుకనే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ఉన్న పూర్తి సమాచారం అందించాం. అది వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అంతే. ఏం చెప్పిన అనేది విచారణ రేపు తెలుస్తుంది. ఎందుకంటే అవాస్తవమైన దాని పట్ల ఏమి ఫోన్ కాల్ డేటా ఆధారం చేసుకుని వెంకట వీరయ్య గారిని ఈ నెల 21 వరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. రిమాండ్ ఇచ్చిన అనంతరం వెంటనే ఏసీబీ వారు పోలీస్ కస్టడీ 5 రోజులు పోలీస్ కస్టడీ కావాలని వాళ్ళు పిటిషన్ వేయటం, మేమేమో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేయడం జరిగింది. ఈ 2 పిటిషన్ల మీద రేపు ఉదయం కోర్టులో వాదనలు జరుగుతాయి. బెయిల్ పిటిషను, పోలీస్ కస్టడీ పిటిషను 2 కూడా ఏసీబీ వారు వేసింది, మేము వీరయ్య గారికి బెయిల్ వేసినటువంటి అప్లికేషను 2 కూడా విచారణకి రేపు ఉదయం కోర్టు ముందుకు వస్తాయి. కౌంటర్ మేము పోలీస్ కస్టడీ కోసం వేసిన దాంట్లో కౌంటర్ మేము దాఖలు చేసాం. వాళ్ళు బెయిల్కి వేసిన దాంట్లో కౌంటర్ వాళ్ళు రేపు దాఖలు చేయాలి. దాఖలు చేసిన తర్వాత రెండిట్లోనూ వాదనలు రేపు జరుగుతాయి. రెండిట్లో విచారణ వాళ్ళు ఉదయం 10:30 నుంచి రాత్రి 8:30 వరకు వాళ్ళు విచారణ చేశారు. పోలీసు వారు వాళ్ళు విచారణ సమాచారం అంతా సేకరించారు. ఇంకా మేము విచారించవలసింది ఏం ఫర్దర్గా ఏమీ లేదని చెప్పేసి మేము కోర్టు వారికి తెలియజేయదలుచుకున్నాం. కేసులో మెరిట్స్, డిమెరిట్స్ అన్నీ కూడా మేము కోర్టులో వాదనలు చేస్తాం. రేపు కోర్టులో వాదన చేసిన తర్వాత మాత్రమే కోర్టుకు బయటకు మేము చెప్పగలం. కోర్టులో బెయిల్ అప్లికేషన్కి సంబంధించి మేము చేసేటటువంటి వాదనలన్నీ కూడా కోర్టు ముందు వినిపిస్తాము. రేపు బెయిల్ అప్లికేషన్, పోలీస్ కస్టడీ మీద వాదన జరిగేటప్పుడు వీరయ్య గారు ఎటువంటి ఆయన అన్ని చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తాం. సంబంధించి వాదన వినిపించేటువంటి న్యాయవాది ప్రసమంతా ఉన్నారు.
ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, 14 రోజుల రిమాండ్ విధించింది కదా ఏసీబీ కోర్టు. మరి చర్లపల్లి జైలుకు ఎప్పుడు తరలించబోతున్నారు? సండ్ర తరపు లాయర్ లేవని చెప్తున్నారు. నోటు కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఓటుకు నోటు కేసులో 4 నిందితులతో పాటుగా మత్తయ్యతో పాటుగా 5వ నిందితునిగా పేరును చేర్చిన ఏసీబీ మొత్తానికి ఏసీబీ కోర్టులో కొద్దిసేపటి క్రితమే తనను హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా తనను ప్రత్యేక ఖైదీ కింద ట్రీట్ చేయాలన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఇదే నేపథ్యంలో మరోవైపు ఏసీబీ అధికారులు 5 రోజుల పాటు కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రిమాండ్ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ దానిపైన కూడా కౌంటర్ దాఖలు చేయాలనేది ఏసీబీ కోర్టు చెప్పింది. ప్రస్తుతం మనతో పాటుగా మాట్లాడడానికి అడ్వకేట్ గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు కోర్టులో ఇలాంటి వేరే గారికి 41A కింద నోటీస్ ఇస్తే నోటీసుని బట్టి అనుసరించి ఆయన పోలీసుల దగ్గర హాజరయ్యారు. హాజరైనాక అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు, విచారిస్తే సరిపోయేది. దాన్ని పోలీసు వారు ఎక్సెస్గా బిహేవ్ చేసి అరెస్ట్ చేశారు. కోర్టు వారి ముందు పెట్టారు. కోర్టు వారు 27వ తారీఖు వరకు రిమాండ్ ఇచ్చారు. వెంటనే మేము బెయిల్ అప్లికేషన్ వేశాం. ఏసీబీ వాళ్ళేమో పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లు రేపు విచారణకు వస్తాయి. విచారణ తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది. 160 సిఆర్పిసి కింద నోటీస్ జారీ చేసిన తర్వాత 41A కింద చేయడంలో కుట్ర ఉందనేది కొంచెం చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా అరెస్ట్ అనేది అక్రమమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానిపైన కోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది? కోర్టు ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. రిమాండ్ రిపోర్ట్ను అనుసరించి రిమాండ్ ఇచ్చారు 21వ తారీఖు వరకు. 21వ తారీఖు దానికి రిమాండ్ ఇచ్చినందువల్ల తదుపరి కార్యాచరణ ఏమిటంటే పోలీసు వారు కస్టడీకి అడిగారు, మేము బెయిల్కి అడిగాం. ఈ 2 పిటిషన్ల మీద రేపు వాదన జరుగుతుంది. బెయిల్ పిటిషన్లో ఎలాంటి గ్రౌండ్స్ చేయబోతున్నారు మీరు? రేపు డిస్కస్ చేస్తాం. రేపు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాం. మొత్తానికి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు దీంతో పాటుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటుగా కౌంటర్ దాఖలు చేయాలనేది డిఫెన్స్ తరఫున న్యాయవాదులు కలిసి అసలు ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో మొత్తం రిమాండ్ రిపోర్ట్ నుంచి మొదలుకొని ఇప్పుడు రిమాండ్ విధించడం వరకు అలాగే కస్టడీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగిందనే విషయంపైన మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉన్నారు. చెప్పండి అసలు ఈరోజు జరిగినటువంటి వ్యవహారాన్ని మొత్తం పూర్తి స్థాయిలో కూలంకషంగా. దీనిలో ఏదైతే కాల్ డేటా ఆధారంగా టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఆధారంగా ఈరోజు సండ్ర వెంకట వీరయ్య గారిని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా A2 సెబాస్టియన్ సంబంధించినటువంటి ఫోన్ను ప్లస్ A5 సండ్ర వెంకట వీరయ్య గారి ఫోన్ని కన్వర్జేషన్ అంతా కూడా రిమాండ్ రిపోర్ట్లో 32 మినిట్స్ పొందుపరచడం. దీంట్లో ప్రధానంగా ఏదైతే స్టీఫెన్సన్ ఓటు కనుక వేస్తే 5 crores ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం, దాంట్లో 50 lakhs అడ్వాన్స్గా పే చేయడం, రిమైనింగ్ ఒకవేళ ఓటు కనుక అబ్స్టైన్ చేస్తే 2 crores ఆఫర్ చేసి ఫారిన్ పంపించడం, లేదైతే మైనార్టీ కమిషన్ బోర్డుగా మెంబర్గా మేము చేపిస్తాము, సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో ఉన్నదని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏదైనా ఎమ్మెల్సీ ఇస్తామని కూడా ప్రామిస్ చేయడం, ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఇవన్నిటిని కూడా ప్రధానంగా కస్టడీకి సంబంధించి ఏదైతే ఇంకా 50 lakhs సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రిలిమినరీగానే ఉన్నది రిమాండ్ రిపోర్ట్లో. ఇది ఎక్కడి నుంచి సమకూర్చారు, రిమైనింగ్ 4.5 crores ఎక్కడి నుంచి తేబోతున్నారు, ఇవన్నీ విషయాలు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది కనుక కస్టడీ నెసెసరీ అని చెప్పేసి ఈరోజు ఏసీబీ వాదించడం జరిగింది. దానికి పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. వారి తరఫున ఏదైతే సండ్ర వెంకట వీరయ్య గారి తరఫున కూడా బెయిల్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. బెయిల్ కనుక వచ్చినట్టయితే కస్టడీ అవసరం లేదు కనుక ఫస్ట్ బెయిల్ పిటిషన్ విన్న తర్వాతనే కస్టడీ పిటిషన్ వినమని చెప్పి వారు కోరడం జరిగింది. దానికి 2 పిటిషన్లు కలిపి రేపు వింటానని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఈ రోజు మొత్తం కూడా అంటే దాదాపుగా మొదటి నుంచి ఏసీబీ కావచ్చు లేదంటే ఈ కేసులో ఓటుకు నోటు కేసులో కీలకంగా మారిన 50 లక్షల వ్యవహారానికి సంబంధించి 50 లక్షల రూపాయల ఫండింగ్ తానే సమకూరుస్తున్నట్టుగా టెక్స్ట్ మెసేజ్లు అలాగే ఫోన్ సంభాషణల్లో ఇద్దరు సెబాస్టియన్తో మాట్లాడిన వ్యాఖ్యల్లో తేటతెల్లమైంది. కాబట్టి ఈ కేసు ఈ మలుపు కొంత కీలకంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మహానాడు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీతో మాట్లాడలేరు, తర్వాత డీలింగ్ వ్యవహారం కుదిరిన తర్వాత మాట్లాడతాను. చాలా విషయాలు కేంద్రానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం పవర్లో ఉంది కాబట్టి అవసరమైతే మైనారిటీ పోస్టును స్టీఫెన్సన్ కట్టబెడతాం. చాలా కీలకమైన వ్యాఖ్యలకు సంబంధించి చాలా కీలకమైన ఆధారాలు ఏసీబీ చేతికి చిక్కాయని చెప్పాలి. ఫోన్ సంభాషణలు అలాగే టెక్స్ట్ మెసేజ్లకు సంబంధించిన ప్రక్రియ వాళ్ళ చేతికి అందింది. కాబట్టి ఎలా వ్యవహరించబోతోంది, మొత్తానికి బెయిల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సండ్రకు ఊరట లభించే అవకాశం ఉంటుందా రేపు, లేదంటే కస్టడీకి అలో చేసి ఏసీబీకి కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా? రెండింటిపైన ఇటు బెయిల్ అలాగే కస్టడీకి సంబంధించి 2 విషయాలపైన ఎటువైపు కోర్టు మొగ్గు చూపుతుంది అనేది రేపు తేలనుంది.